ఇంకొక సెకండ్ వైఫ్ కూడా లీగల్ గా ఆస్తిలో వాటాకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ వైఫ్ కి 40% ఉంటుంది, వైఫ్ కు ఉండదు కానీ వైఫ్ పుట్టే పిల్లలకి 40% చట్టం ఆస్తిలో వాటా ఉంటుంది. ఇలాంటివన్నీ చట్టం పరిగణలోకి తీసుకొని స్వేచ్ఛా జీవితం అంటే నీ భార్యని నువ్వు సుఖపెట్టి నీ భార్యకి అన్ని రకాలుగా చూసుకుంటూ, అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే మనం తిండే ఫుడ్కే కానీ లేకపోతే ఇంకో దానికే మెంటల్ స్ట్రెస్కే కానీ ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు సరిగ్గా సపోర్ట్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే నువ్వు నన్ను చూడట్లేదు కాబట్టి నీవు మగాడివే కాదు అనేది ఫస్ట్ నెంబర్ 1 ఈరోజు చట్టాల్లో కనబడుతుంది. ఏంటంటే ఎక్కడ చూసినా ఇడు మగాడు కాదు మేడం, అప్పటికి ఆడికి 2 పిల్లలు పుట్టే ఉంటారు కానీ ఇడు మగాడు కాదు. అదేంటమ్మా 2 పిల్లలు అన్నావు కదా మగాడు కాదు అంటున్నావు అంటే అప్పుడు మగాడే మేడం, ఇప్పుడు మగాడు కాదు. ఎందుకు మగాడు కాదమ్మా ఇప్పుడు అంటే సరిగ్గా చూసుకోవట్లేదు మేడం, సరిగ్గా చూసుకోవట్లేదు. ఎలా చూసుకోవట్లేదు? ఫిజికల్గా దగ్గరికి రావట్లేదు. అంటే నన్ను ఇష్టానుసారంగా అంటే నా స్వేచ్ఛని ఆయన ఇప్పుడు ఏమైంది, 2 భార్యాభర్తలు కష్టపడితే కానీ బ్రతకలేని పరిస్థితిలో ఉంది ఈ మొత్తం సొసైటీ అంతా. అంతే కదా, మగాడు తెచ్చిన జీతం సరిపోకపోకో లేకపోతే పిల్లలు ఇంట్లోనే పెట్టుకొని పెంచాలి అనే ఆలోచనతో ఆయన ఓవర్ డ్యూటీస్ చేయడం, ఇంటికి వచ్చేసరికి భార్యను సాటిస్ఫై చేయకపోయేసరికి ఆయన ఒక మగాడు కాదు అన్న ఒక ముద్ర వేసుకుంటున్నాడు బయట. అంటే ఈ రోజు వచ్చే కేసుల ప్రకారంగా చూస్తే అదే జరుగుతుంది, 90% అదే ఉంటుంది. ఆడపిల్లలు కూడా ఎలా తయారయ్యారు అంటే ఇష్టానుసారంగా ఈ పోక్సోకి కూడా నేను ఇప్పుడు ఎందుకు ఇది కనెక్ట్ చేస్తున్నాను అంటే పెద్దవాళ్ళు ప్రవర్తనే చిన్నపిల్లల్ని డామినేట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు చిన్నపిల్లలు కూడా A to Z వాళ్ళకి అన్నీ తెలుసు. ఏంటంటే లవ్ ఏంటో కూడా వాళ్ళు 8th క్లాస్ పిల్లలు చెప్తారు, 6th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజు రేపు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అదే స్కూల్లో ఎంతసేపు స్కూల్లో ఉన్న ఒక 6 hours 8 hours స్కూల్లో ఉంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చాక బయటకు వచ్చేసాక వల్గర్ లాంగ్వేజ్, చిన్న పిల్లలకి లవ్ లెటర్లు ఇచ్చుకోవడం, అది కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం చూస్తున్నాం చాలా వరకు. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అంటే ప్రతి దానికి మ్యారిటల్ లైఫ్ కూడా సరైన సవ్యంగా జరుపుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో భర్త బయటికి వెళ్తున్నాడు, ఇంకొక ఆడదాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో భార్య సరిగ్గా లేదు కాబట్టి ఇంకొక ఆడదాన్ని చూస్తున్నాడు. చూసేసరికి ఈమె ఏం చేస్తుంది, ఇంకొక రకంగా వెళ్ళిపోతుంటాయి ఈ కేసులు అవిని. అందుకే చట్టం ఏం చెప్పిందంటే ఈడు కంట్రోల్ అవ్వాలి, ఆమె కంట్రోల్ అవ్వాలి. అయ్యో నా భర్త ఇంకొక ఆడదాన్ని చూస్తే అది లీగల్ అయిపోయి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. అంటే నా ఉన్నతి ఇక్కడ పోతుంది అనే ఆలోచన భార్యకు ఉండాలని, భర్త అయ్యో నా భార్యకు అన్యాయం చేస్తే నా పిల్లలకి అన్యాయం చేస్తే బయట నుంచి వచ్చేది నేను పొరపాటున ఎవరినన్ను గెలికితే అది నేను పెళ్ళాన్నని కూర్చుంటే ఇంటి పరువు పోతుంది అనే ఆలోచనతో సవ్యంగా ఉంటారు అని చట్టం ఈ స్వేచ్ఛ అనేది ఒకటి రూపొందించి దాన్ని మిస్గైడ్ చేసుకుంటూ ఇష్టానుసారంగా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇన్లీగల్ ఏదో అఫైర్స్ ఉన్నాయి కదా అవి లీగల్ చేసేసారు. అసలు చట్టం ఎట్టిపోతుంది, చట్టం అన్ని కరెక్ట్గానే చేస్తుంది కానీ ఏంటంటే మనుషుల్లో పరివర్తన లేదు. ఫస్ట్ మనుషుల్లో ఏముందంటే తిరుగుతాం, ఈరోజు వీటితోని ఇది చేసేస్తే రేపటికి బెయిల్ తెచ్చుకొని రావచ్చు అనే ఒక ధైర్యం. అంటే లీగల్గా కూడా అడ్వకేట్స్ కొంతమంది ఏం చేస్తారు అంటే న్యాయం మీద అన్యాయం మీద చూడరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిదీ కూడా డబ్బిస్తే డబ్బుంది నా దగ్గర, ఈ డబ్బిస్తే నేను రేపే బయటకు వస్తా లేదంటే స్టేషన్లోనే వస్తాను నేను బయటికి అనే ధీమా పెరిగిపోయింది. అంతే కదా, కఠినమైన చట్టాలు రావాలి, అప్పుడే ఈ మార్పు అనేది వస్తుంది. అంటే ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేయండి తప్పులేదు, దాన్ని ఎలా అంటే ఇష్టానుసారంగా ఆ అర్ధనగ్న ప్రదర్శనలు ఎదుటి వ్యక్తుల్ని కవ్వించేలాగా అవి సినిమాలు ఏదో 3 hours కంప్లీట్ అయిపోయే సినిమాలు చూసి ఏదో సోషల్ మీడియాలో డబ్బులు వస్తున్నాయని ఇష్టానుసారంగా అది ఎవరి మీద పడుతుందా ఎఫెక్ట్? సోషల్ మీడియాలో ఒక్కొక్క రీల్కి ఒక్కొక్క కామెంట్స్ చదివితే ఆడదాన్ని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే కామెంట్స్ వస్తూ ఉంటాయి మనం చదువుతున్నప్పుడు. అంటే ప్రపంచంలో దానివల్ల మగపిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఏదైనా ఆడదే కదా అనుకుంటున్నారు, పిల్లనైనా అనుకుంటున్నారు, పెద్దోళ్ళనైనా అనుకుంటున్నారు, ముసలిదాన్నైనా అనుకుంటున్నారు. ఓకే, ఇలాంటి
పరిస్థితులు బట్టి, అంటే మన పరివర్తనలు బట్టి, తల్లిదండ్రుల ప్రవర్తనలు బట్టి, సమాజంలో జరుగుతున్న దీన్ని బట్టి ఈ ఏవైతే ఇప్పుడు దుశ్చర్యలు జరుగుతున్నాయో దానికి కారణాలు ఇవి అని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు దీనికి ఏంటంటే చట్ట ప్రకారంగా వెళ్తే ఏం జరుగుతుందంటే పోక్సో అనంగానే ఎప్పుడైతే ఆ పిల్లని అబ్యూజ్ చేశాడో, ఏదైతే బలవంతంగా అంటే రేప్ చేశాడో, ఆ పిల్లకి ఇష్టాలు తెలియవు కదా. ఎందుకంటే పిల్లకి ఇష్టమూ తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఒక మృగంలాగా అమ్మాయికి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో అమ్మాయి ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సెక్షన్ 5(6) ప్రకారంగా ఏం చేస్తుందంటే ఫస్ట్ వాడిని విత్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయగానే ప్రాపర్ ఎవిడెన్స్ పట్టుకొని వాడికి ఒక శిక్ష అనేది ఉంటుంది. ఈలోపు ఆ పిల్లకి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇలాంటి సిగ్గులేని పనులు చేయడం వల్ల ఈ పోక్సో చట్టానికి ఏమవుతుంది అంటే భయంకరమైన శిక్ష లాస్ట్కి పడుతుంది. అంటే జీవిత ఖైదు పడుతుంది. నాన్ బెయిలబుల్. పోక్సో అంటే 14 సంవత్సరాలు వాడి జీవితం అంతా అది భయంకరమైన శిక్షే కదా. వాడు అనుభవించలేడు, వాడు చేయాల్సినవి చేయలేడు. నరకం 14 సంవత్సరాలు జైల్లో అనుభవించాలి. వాడు జీవిత ఖైదు పడుతుంది. ఏం మేడం అర్థమవుతుందా? నేను మళ్ళీ ఇలా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఇక్కడున్న ఆడవాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేకపోబట్టి పిల్లల్ని కూడా అదే దృష్టిలో చూస్తున్నారు. ఒకసారి అయితే ఒక లంబాడి అమ్మాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి పక్కింట్లో తీసుకెళ్లి పక్కింట్లో రేప్ చేసి చంపేశాడు. పక్కింట్లోనే రేప్ చేసి చంపేశాడు. ఇది 2-3 years అవుతుందేమో. అర్థం విన్నారా? ఇలాంటి ఏంటంటే పరిస్థితులు వచ్చేటప్పుడు ఈ పోక్సో అనేది వర్తిస్తుంది అన్నమాట. అలాగే 786 అంటే కోపంగా సెక్స్ చేయడం అన్నమాట. అంటే అదే పిల్లలతోనే ఇవన్నీ నానా రకాలుగా వర్తిస్తూ ఉంటుంది. నానా రకాలుగా ఇవన్నీ కూడా ఈ పోక్సోలో ఇమిడి ఉంటాయి అన్నమాట. అంటే ఫోటో వీడియోస్ తీస్తే ఒక సెక్షన్ వర్తిస్తుంది, ఇవి సేవ్ చేస్తే ఒక సెక్షన్ వర్తిస్తుంది. అర్థమవుతుందా మేడం? ఫైనల్లీ జీవిత ఖైదు 1921 జీవిత ఖైదు ఫైనల్లీ ఇది జరుగుతుంది అనమాట. 18 years బిలో వాళ్ళకి భయంకరమైన శిక్షలు ఏవైతే 64 IPS 70, 74, 96, 137 పరంగా కేసు ఫైల్స్ అవుతాయి. కేసు ఫైల్ అయిందంటే నాన్ బెయిలబుల్ అనమాట. దీనికి బెయిల్ కూడా రాదు. ఈరోజు ఏమవుతుంది, పోక్సో చట్టం వేసినా కూడా బెయిల్ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా ఈ సెక్షన్స్ ఎప్పుడైతే పడుతున్నాయో నాన్ బెయిలబుల్ కేసు కింద పోక్సో వర్తిస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేమైనా చెప్పిన దాని డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంటే నేను ఫస్ట్ టైం చెప్పడం, నాకు తెలీదు. ఈ మ్యారిటల్ అఫైర్ గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాం. 498A ఈ కేసు ఏంటంటే ఒక ఆడదానికి పెద్ద రెమెడీ. ఆడదానికి 498 అనేది రెమెడీ. ఇప్పుడు ఇది IPC 498A ఇది. ఇప్పుడు ఏమైందంటే BNS 85 సెక్షన్ ఇప్పుడు వర్తిస్తుంది దీనికి. అయితే పాతకాలంలో అంటే IPS సెక్షన్ 498 ప్రకారంగా 12 కేసులు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. ఈ 498 అనేది ఒక ఆడదానికి అస్త్రం లాంటిది. అంటే భర్త కొడుతున్నాడు, అత్తమామలు హింసిస్తున్నారు, లేకపోతే ఇంకోటి అనేకమైనవి కుటుంబం మీద కూడా, ఎక్కడెక్కడో ఉన్న, కలకత్తాలో ఉన్న, అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ మీద ఈ 498 వర్తించేది. అప్పుడు ఎప్పుడు ఈ 498Aలో ఉన్నటప్పుడు అంటే అత్తమామలు ప్లస్ ఆడపడుచులు భర్తల మీద కూడా కేసులు ఫైల్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఒకప్పుడులో. ఇప్పుడు BNS 85 సెక్షన్ BNS 85 ప్రకారంగా ఇందులో కూడా సేమ్ సెక్షన్సే యాడ్ అయి ఉంటాయి. ఏంటి అంటే దౌర్య హెరాస్మెంట్, ఆడపిల్లల హెరాస్మెంట్, తర్వాత అత్తమామల హెరాస్మెంట్, అన్ని విధాలుగా కొన్ని ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ ఎప్పుడైతే పెట్టిందో అది స్టేషన్ బెయిల్ వస్తుంది. ఒకప్పుడు ఇది స్టేషన్ బెయిల్ ఉండేది కాదు, కోర్టు బెయిల్ ఉండేది. వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అరెస్టులు లేవు.
ఎందుకంటే కొన్ని మానవతా విలువల్ని అనుసరించి చట్టం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కొంతమందికి పోలీస్ స్టేషన్లకు వెళ్తే నాకు వద్దు అనే పరిస్థితి, అంటే ఇంట్లో ఒక మంచి కుటుంబంలోంచి వచ్చినప్పుడు చిన్న చిన్న ఎలిగేషన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కనపడుతుంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటే భయపడేవాళ్ళు ఆడపిల్లలు. అంటే జెన్యున్గా చాలా మంది ఆడపిల్లలు ఉన్న చట్టాలని జెన్యున్గా ఉన్న లేడీస్ ఎవరు కూడా ఉపయోగించుకోవట్లేదు. పనికి మాలిన వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఈ చట్టాలను మాత్రం. అయితే ఈ 498 ఏ టైంలో ఎలాంటి టైంలో పెట్టాలి అంటే భర్త హింసిస్తున్నప్పుడు, తిండి పెట్టలేనప్పుడు, అత్తామామలు వద్దా ఉన్నప్పుడు, ఆడపడుచులు కూడా మన మీద ఇచ్చేసినప్పుడు, అదనపు కట్నం కోసం మనల్ని వేధించేటప్పుడు ఈ 498 అనేది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మొత్తం ఇది ఒక ఫేక్ లా తయారైంది. ఈ 498 అనేది భర్త చిన్న మాట అంటే ఇష్టం లేని పని చిన్నది చేసినా కూడా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, 498 వేసేస్తున్నారు. అప్పుడు చట్టం పరిగణలోకి తీసుకొని ఏం చేసింది, ఇద్దరిని కూడా ఈ రైట్ టు ఈక్వాలిటీ అంటే ఎంక్వైరీ చేయండి, పిలవండి, కౌన్సిలింగ్స్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఈ చట్టానికి పోలీస్ స్టేషన్లో 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. 3 కౌన్సిలింగ్స్ కూడా హాజరవ్వాలి. చెప్తారు భర్త తాలూకా విలువలు చెప్తారు, భార్య ఎలా నడుచుకోవాలి, భర్త ఎలా నడుచుకోవాలి, ఈ విలువలు చెప్తారు. విలువలు చెప్పిన తర్వాత ఈ 3 కౌన్సిలింగ్లు కూడా దొరసాని మారదు. ఏం చేస్తుంది, ఆడొచ్చాడు కౌన్సిలింగ్కి ఈరోజు, ఆడికి బాగా పెట్టింది మేడం అంటారు. అవునా, లేదు ఆవిడ కూడా వచ్చింది, ఆవిడికి బాగా గట్టిగా ఇచ్చారు, నువ్వు ఎలా ఉండాలి, ఇలా ఉంటాయి అన్నమాట. కాకపోతే 4 గోడల మధ్య భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉండకూడదు అనేది నా ఆలోచన అది. కానీ ఎప్పుడైతే రోడ్డు ఎక్కిపోతామో చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేస్తాం. ఈ 498 అనేది వన్స్ మన్ని వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఇది లైఫ్లో పెట్టడానికి ఉండదు. ఒక కేసు ఎప్పుడైతే ఈ 498 అనేది మనం భర్త మీద ఫైల్ చేసామో అది 3 months అంటే జీవితాంతం, అంటే ఏగ కూడా వాలినా కూడా ఈ 498 చట్ట ప్రకారంగా తీసుకెళ్ళి లోపలేస్తారు. అయితే అంటే కౌన్సిలింగ్సే ఇన్నాళ్ళు ఒకప్పుడు లోపలేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే కౌన్సిలింగ్సే ఉంటాయి. కానీ ఇది ఎప్పుడైతే మనం విత్డ్రా చేసేసుకుంటామో ఇదే రెమెడీ, ఇదే విత్డ్రా చేసుకుంటే మళ్ళీ తిరిగి ఈ కేసు ఫైల్ చేయడానికి లేదు, ఫైల్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం మగపిల్లలకు కూడా ఈ జీవో పాస్ అయింది 490. ఎందుకంటే కుక్కర్లు ఏమంటారు చూడండి, ఫ్రిడ్జ్లు. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆడపిల్ల చట్నీ కూడా చేసేసింది, మహాత్మురాలు, దండం పెట్టాలి తల్లికి, చట్నీ కూడా చేసేసింది మిక్సీలో. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆడపిల్లలు ఏమైపోతున్నారు అంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే మగాళ్ళతో మేము కూడా సమానమే, జాగ్రత్తరా బాబు. ఒకప్పుడు మీరు ఎప్పుడు 92, 93లో మీరు మమ్మల్ని ఫ్రిడ్జ్లోను కుక్కర్లోను సూట్ కేసుల్లో పెట్టారు, మీకు మేమేం తగ్గవరా బాబు, 2002లో మేము ఎలా ఉన్నామని చెప్పి రోజుకొక వెరైటీ, మొన్న హార్పిక్, నిన్న పచ్చడి, మొన్న ఫ్రిడ్జ్, మొన్న కుక్కరు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా సమానమే అంటున్నారు. కాబట్టి అన్ని ఫేక్ కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ చట్టం ఏం చెప్పింది అంటే ఎంక్వైరీ చేయండి, తొందరగా డైవర్స్ ఇవ్వడానికి అయితే చూడకండి, ఎంక్వైరీ చేయండి. అంటే 1 side కంటెస్ట్ అయితే 3-4 years వరకు ఎంక్వైరీ జరుగుతుంది. ఇద్దరికి కోర్ట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, లాయర్లు కూడా కౌన్సిలింగ్స్ ఇస్తారు. ఈ రోజు రేపు ఏమవుతుందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదకి వెళ్ళిపోతున్నారు. పెళ్ళయి 6 నెలల తర్వాత కోర్టు మెట్ల మీద కనపడుతున్నారు. ఏమైందమ్మా అంటే సినిమాకి తీసుకెళ్ళలేదు, నన్ను సరిగ్గా చూడట్లేదు, ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది కదా, మా అత్త మామ మాకు అడ్డున్నారు, వాళ్ళు వెళ్ళిపోమంటే పంపించడు, ఎప్పుడు తల్లితోనే మాట్లాడతాడు అని చెప్తున్నారు. ఇంకో మెయిన్ కారణం ఈ మ్యారేజ్ లైఫ్ అనేది ఫెయిల్ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే పిల్ల తల్లిదండ్రులు కానీ పిల్లోడి తల్లిదండ్రుల వల్ల కానీ చెడిపోయే పరిస్థితులు అయితే ఈరోజు ఎక్కువ కనపడుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నీ మీద చెయ్యేస్తాడా, ఆడి సంగతి చెప్తా నేను, అలా ఉంది పరిస్థితి, అలా ఉంది. నీ మీద చెయ్యేస్తాడా, ఆడి సంగతి చెప్తా, నువ్వు కిరోసిన్ డబ్బా పట్టుకొని బెదిరి, తర్వాత సంగతి చూసుకుందాం. ఎవరు చెప్తారు, తల్లి చెప్తుంది. లేదా నువ్వు పురుగుల మందు డబ్బా, నువ్వు చచ్చిపోకమ్మా, బెదిరించి చాలు, లైట్గా ఆ పురుగుల మందు డబ్బా ఒకటి మంచి సర్ఫేస్ కడుక్కొని ఎండబెట్టుకో, రేపు అందులో కొంచెం ఏదైనా థమ్స్అప్ తెచ్చుకొని వేసుకో, అని బెదిరి తర్వాత సంగతి చూద్దామని అనే తల్లిదండ్రులు ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం అనమాట. అందుకే ఆడపిల్లల్ని మగపిల్లల్ని రైట్ టు ఈక్వాలిటీ, అరే బాబా ఆడదైనా ఒకటే శిక్ష, మగాడైనా ఒకటే శిక్ష అని చట్టం చెప్తుంది.
కానీ పోలీసులు పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు? అమ్మో ఆడపిల్లరా బాబు అంటున్నారు. ఆ ఆడపిల్ల అనేది ఎక్కడి వరకు ఉంటుందంటే పెద్ద మనుషుల వరకు, పోలీస్ స్టేషన్ల వరకే ఆడపిల్ల. వన్స్ కోర్టు మెట్లు ఎక్కామంటే ఈ రెండు ఒకటే, అంతే కదా. అలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు మగపిల్లలను కూడా చంపేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇన్నాళ్ళు ఇప్పుడు నేను మగపిల్లల అఫైర్ల గురించి చెప్పాను, ఆడపిల్లల అఫైర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్న ఒక అమ్మాయి మాట్లాడింది సోషల్ మీడియాలో, చాలా బాగా మాట్లాడే, ఆడి కిందకి దిగకూడదు, తాగినట్టు అక్కడే పడిపోవాలా, కిందకి దిగాడా నీ పని చేస్తాను నేను, ఇంకా కావాల్సిన తెప్పిస్తా అని మాట్లాడుతుంది. ఒక ప్రియుడితో ఒక ఇల్లాలు భర్తని చంపేయమని, ఆడేమో దుబాయ్ నుంచి కట్ల మోసుకొచ్చి పెళ్ళం పిల్లలకి ఇల్లు కట్టి మంచిగా చూసుకుందామని ఆడొస్తే, ఇది మేడెక్కిచ్చేసి ప్రియుడితో తాగబెట్టిస్తుంది పరిస్థితి. ఆయన్ని చంపేసింది, ఐవీలో హార్పిక్ ఎక్కిచ్చింది. విన్నారా సోషల్ మీడియాస్లో? మరి వీళ్ళందరికీ భయం ఎలా వస్తుందండి? ధర్మం వేరు, చట్టం వేరు. ధర్మం ఏం చెప్తుంది? భార్యాభర్తలు కలిసి బ్రతకాలి, నలుగురిలోకి వెళ్ళకూడదు, మన వెనకటి రోజులు ధర్మం అది. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఇష్టం లేకపోతే విడిపొండుగానమ్మ, ప్రాణాలు తీసుకోకండి అని చట్టం చెప్తుంది. లేదు మళ్ళీ మొన్న రీసెంట్లీ నాకు నిన్న ఒక కేసు వచ్చింది. అమ్మాయి 2 నెలల క్రితం ఒక అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయి ఎస్సీ, అమ్మాయి బీసీ, చాకలమ్మాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారు. ఇష్టానుసారం తోపులను వెళ్ళారట, తాళి కట్టించుకున్నారు. అది ఒక్కరోజు చూసింది మొగుడిని. అమ్మాయి వీళ్ళ సినిమా లేదు, వీళ్ళ అమ్మ నాన్న వద్దనుకున్నారు, వీడితో నాకు అవసరం లేదని ఎవడైతే వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, లుచ్చనా కొడుకులు, వాళ్ళు ఏం చేశారు? ఆ అమ్మాయితో మంచి కనెక్ట్ అయిపోయి వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన టార్చర్ చేయడం మొదలుపెట్టారు. టార్చర్ చేయడం నెల రోజుల్లో వాడు హార్పిక్ తాగాడట, బయటికి తెలీదు. తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు రాజగృహ కల్పలో. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రేమిస్తారమ్మా? ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు జీవితాలు అన్యాయం చేసుకుంటారు? అట్ ద సేమ్ టైం నీ జీవితం కూడా పాడవుతుంది కదా, ఆడపిల్ల జీవితం కూడా. మగపిల్లాడిని ఏదో అనేసాను చేసేసాను అని భుజాలు ఎగరేస్తున్నావు, కానీ అట్ ద సేమ్ టైం అరే ఆడిని పెళ్లి చేసుకొని ఆడితో తిరిగి వచ్చిందని నీకు కూడా మచ్చొస్తుంది, అంతే కదా. ఈరోజు 15 లక్షలు డిమాండ్ చేస్తుంది ఒక నెల రోజులకి. 15 లక్షలు డిమాండ్ చేస్తూ ఒక 10 మంది అబ్బాయిని సూరారం హోమ్ జెండా దగ్గర పెట్టి ఆడిని ఉరికిచ్చి చంపేస్తానని వాడు వెనకాల పడుతుంది. మన దగ్గరికి వచ్చింది కేసు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు నువ్వు ఊరు వెళ్ళిపోరా, తర్వాత సంగతి చూద్దామని దాన్ని ఊరు పంపించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం కాబట్టి దయచేసి చట్టాలు అయితే మంచిగా చెప్తున్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకోవడం అంటే, అమ్మ నానున్నారా అంటే అది రెస్పెక్ట్గా ఉంది, అమ్మ నీ మొగుడేడమ్మా అంటే అది కొంచెం మాస్గా ఉంది. ఇలాగే ఉంటుంది అనమాట. చట్టం ఏం చెప్తుందంటే బుద్ధిగా చెప్తుంది, నువ్వు ఇలా ఉండు నానా, ఇలా ఉంటే నువ్వు మంచి ప్రవర్తనతో బయటికి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలిసింది, పనిష్మెంట్ అంటే ఏంటో తెలిసింది. కానీ ఏమనుకుంటున్నారు? జైలుకి వెళ్ళిపోతే 3 పూట్ల భోజనం పెడతారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటా. కానీ ఉన్న ఖైదీలు, పాత ఖైదీలు, ఆరితేరిపిన ఖైదీలు ఉంటారు లోపల, వాళ్ళు చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు సినిమాల్లో కొన్ని సినిమాల్లో రియాలిటీయే చూపిస్తారు. అంత అవసరమా? అంత అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, భార్యాభర్తలైనా సరే కోపం వచ్చినప్పుడు భర్తకు కోపం వస్తే భార్య తగ్గాలి, భార్య కోపం వస్తే భర్త తగ్గాలి. లేదు నీకు తగ్గడం ఇష్టం లేదు, ఇంట్లోంచి వెళ్ళిపో, 10 నిమిషాలు నీ కాపురం నిలబడుతుంది కదా. నువ్వే అంటావా? నీకన్నా ఆదిశక్తిని నేను ఏమనుకుంటున్నారా బాబు, నేను దుర్గాదేవిని తొక్కి పడేస్తా అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. కానీ విలువలతో బ్రతకాలి. తల్లి అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, చెల్లంటే ఏంటి, అక్క అంటే ఏంటి, పరాయి ఆడదంటే ఏంటి, ఇలాంటి విలువలతో మనం బ్రతికినప్పుడు సమాజం కరెక్ట్ వేలో వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాం కదా, ఎక్కడో పుణ్యాత్ములు ఉండబట్టి ఇంకా బ్యాలెన్స్డ్గా మనం నడుస్తున్నాం. కరోనా వచ్చింది, మనిషి జీవితం ఏంటి అనేది 5 నిమిషాల్లో అర్థమైపోయింది. వాడు ఒక బుల్లెరో ఏమంటారు జేసీపీ తీసుకొచ్చి ఆ శవాన్ని ఇలా పెట్టి అవతలకి ఇసిరేస్తున్నాడు. కోడినైనా తీసుకొని మనం ఒక బ్యాగ్లో పెట్టుకొని దూరంగా వెళ్తాం, కానీ మనిషిని ముట్టుకొని పైన పడి ఏడ్చే పరిస్థితి. అలాంటిది జరిగినా కూడా మనుషులు బుద్ధి రావట్లేదు. చిన్నపిల్లలు ఎలా కనిపిస్తున్నారు మీ కంటికి? అందులో ఏం కనిపిస్తుంది? నేను ఇప్పుడు మన యాంటీ కరప్షన్ తరపు నుంచి నేనైతే అనుకుంటున్నాను, మనం మనుషుల్లో ఉన్నామా, మృగాల మధ్య ఉన్నామా? అంటే ఒక ఆడది బయట ఒక ఆటో ఎక్కడానికి వీల్లేదు, బయట తిరగడానికి వీల్లేదు, అన్నీని నమ్మలేదు. మొన్న తల్లిని కావాలని ఒక కొడుకు, తల్లిని నానా రకాలుగా నువ్వు నా దగ్గరికి రావాలి అని
అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. రోజుకొక విచిత్రం, కలికాలం అంటే రోజుకొక విచిత్రం, చూడలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడు. చట్టాలు ఉంటే ఇంకా భయం ఏముంటుందండి? భయం ఉండదు. దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ నీ తల్లిదండ్రులకు నువ్వు భయపడు, చట్టం అంటే నీకు అర్థమవుతుంది. నీ గురువుకు భయపడు, చట్టం అంటే అర్థమవుతుంది. నీ అన్నకి భయపడు, చట్టం అంటే అర్థమవుతుంది. తల్లిదండ్రులు అంటే పెద్ద మనుషులతో సమానం, చట్టం అంటే తండ్రితో సమానం. పెద్ద మనుషులు ఏం చెప్తారు? తల్లిలాగా ఏమంటారు? అరే నాయన అది కాదురా, ఇలా చేసుకోరా, ఇలా జైలుకి వెళ్తే ఇలా ఇబ్బంది పడతావరా అని చెప్తారు. కానీ చట్టం బెత్తంతో బెదిరిస్తుంది, బెత్తంతో బుద్ధి చెప్తుంది. ఆ బెత్తం అనే స్కూల్ అనేది, ఆ చట్టం అనేది అక్కడికి వెళ్తే నీకు అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అనేది. మనం అనుకుంటాం ఇది జైలుకి వెళ్ళిపోతాం కదా, బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. నరక యాతన ఆ జైల్లో మనం అనిపించాలి, దానికి పనిష్మెంట్ ఉంటుంది. అంత ఈజీగా నిన్ను జైల్లో కూర్చోబెట్టి మేపరు కదా, దాన్ని తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి అందుకే విలువలు తెలుసుకోవాలి, ఫస్ట్ చట్టానికి భయపడాలి, చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన పరిస్థితులు తెచ్చుకోవద్దు అని నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఒకవేళ అర్థం కాకపోతే ఏమనుకోకండి, ఎటు నుంచి ఎటు వెళ్ళాను. ఇంకొక ఆవిడ వస్తుంది. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొన్ని చట్టాల గురించి మనం తెలుసుకోవడానికి అందరం కూడా కూర్చున్నాం. ఈరోజు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటే, చిన్న పిల్లల మీద సెక్సువల్ అబ్యూస్. ఎందుకంటే నిన్న రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాక్ ఒక 13 ఏళ్ళ అమ్మాయిని ఒక ఆటో వ్యక్తి తీసుకెళ్ళి ఒక హోటల్కి అమ్మితే, ఆ హోటల్ యాజమాన్యం ఆ అమ్మాయి ఫొటోస్ తీసి కొన్ని అదే ఎవరంటారు కస్టమర్స్కి పంపించి, ఒక మంచి అమ్మాయి వచ్చింది రండి అంటే 32 మంది చిత్రహింసలతో అమ్మాయిని, చిత్రహింస బీభత్సంగా అమ్మాయిని బ్రూటల్గా చంపేశారు. 2 డేస్ బ్యాక్ అమ్మాయి కూడా చనిపోయింది. అంటే చట్టాలంటే భయం లేక ఇలా జరుగుతుందా? అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది? మరి మనుషులమా, మృగాలమా? మరి చట్టం ఉంటే చట్టానికి ఎందుకు భయపడట్లేదు వాళ్ళు? అంటే చట్టంలో ఉన్న శిక్షలు ఏంటి, ఇది తెలుసుకోవడానికే ఈరోజు మన క్లాస్ చెప్పడం జరుగుతుంది. పోక్సో అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది. పోక్సో అంటే ఏంటి? పోక్సో అంటే చిన్నపిల్లలు, అర్థం కావట్లేదా? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. చిన్న పిల్లలు అంటే 9 నెలల పిల్ల నుంచి 60 సంవత్సరాల ముసల్దాని వరకు కూడా వదలని ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం, పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు. ఇదన్నిటికీ చట్టంలో భయం లేక కాదు, తల్లిదండ్రుల పెంపకంలో, నడుస్తున్న సమాజంలో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటుంటే విజ్ఞత లేని పెంపకంలోనూ, విజ్ఞత లేని సమాజంలోనూ బ్రతుకుతున్నామని నేను అనుకుంటున్నాను. అంటే ఈ చట్టాలు ఎందుకు భయం లేదు? 2 రోజులు ఒక మర్డర్ చేస్తే రేపు బయటకు వస్తాను చంపేస్తా అంటాడు ఒకడు, ఇంకొకడు అంటాడు నిన్నేమన్నా చేస్తా 4 నెలల్లో బయటకు వస్తా అంటాడు. పసిపిల్లల్లో వాళ్ళకి సెక్సువల్గా ఏం కనిపిస్తుందండి? నిజం చెప్పాలంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. కానీ వాడు ఎందుకు చేస్తున్నాడు అంటే, సరైన రీతిలో న్యాయం దొరకట్లేదు. సరైన రీతిలో అంటే వాదించే అడ్వకేట్సే కానీ అంటే చట్టం ఒక మంచి ఆలోచనతోనే చట్టాలని నిర్మూలిస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష వేయడం తప్పు. మన హిందూ దేశంలో ఉరిశిక్ష అనేది తప్పు అనేది ఒక చట్టం. ఒక స్వాతంత్ర యోధుడు పోరాడాడు ఉరిశిక్షల గురించి. అందుకని ఉరిశిక్షలు కూడా రద్దయినాయి. మంచి పరివర్తనతో బ్రతుకుతారు అన్నట్లుగా ఆలోచనలో ఉరిశిక్ష అనేది చేసి ఈ పరివర్తన పెంచాలి అనే ఆలోచనతోనే జైల్లో పెట్టి మేపడం జరుగుతుంది. అది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, జైలుకి వెళ్ళి రావడమే కదా, ఏదన్నా చేయొచ్చు అనే ఆలోచనలతోటి మనుషులు బయట బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఈ 13-14 సెక్షన్ ప్రకారంగా ఆలోచిస్తే ఫొటోస్ తీయడం చిన్నపిల్లలు ఈరోజు బయటికి వెళ్తుంటే ఆ పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేయడం, ఫొటోస్ తీయడం, అది ఇంకొకటికి పంపడం, ఒక చిన్న పిల్లని 4-5 కలిసి ఇచ్చేయడం, అలాంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం కదా. అలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఫొటోస్ తీసిన, వీడియోస్ తీసిన తప్పు ఈ సెక్షన్ వర్తిస్తుంది అని చెప్తుంది. 13-14 ఫొటోస్ వీడియోస్ ఇన్లీగల్ అంటే ఫొటోస్ తీయకూడదు, తెలియకుండా
తెలియకుండా తీయకూడదు చిన్నపిల్లలకి. ఈ చిన్నపిల్లల చట్టం ఇది ఏం చెప్తుంది అంటే తెలియకుండా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి దాన్ని స్టోర్ చేసుకోకూడదు. ఇప్పుడు ప్రతిదానికి వీడియోలు చేస్తున్నారు. దేనికి? రోడ్డు మీద నడిస్తే వీడియో, తింటే వీడియో, ఈ వీడియోస్తో బ్లాక్మెయిలింగ్ చేయడం. చిన్నపిల్లల్ని కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. లేదా మీ అమ్మ నాన్నని చంపేస్తానో, లేకపోతే మీ అన్నయ్యని చంపేస్తానో, ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఆ పిల్లల్ని రూమ్లోకి తీసుకెళ్ళి నానా చిత్రవద చేసి చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ పోక్సో అనే చట్టం అయితే చాలా భయంకరం. ఇది 2012లో ఈ యాక్ట్ స్టార్ట్ అయింది. పోక్సో అనేది 2012లో ఈ యాక్ట్ స్టార్ట్ అయింది. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడిచి వెళ్తే దురుద్దేశంతో చూస్తే కూడా పోక్సో చట్టం వర్తిస్తుంది. దురుద్దేశంతో అంటే చూపులతో కూడా ఒక ఆడపిల్లని చూస్తే అది పోక్సో కిందకు వస్తుంది అన్నట్లుగా ఈ చట్టంలో ఉండేది. ఇప్పుడు ఇది చిన్నపిల్లలు 18 సంవత్సరాలు బిలో పిల్లలకి వర్తిస్తుంది కాబట్టి ఇందులో నాన్ బెయిలబుల్ కేసు కూడా ఉంటుంది. నాన్ బెయిలబుల్ కేసు ఎప్పుడు వస్తుంది? సెక్షన్ 15 ప్రకారంగా. సెక్షన్ 15 ప్రకారంగా ఎలా ఉంటుందంటే నాన్ బెయిలబుల్ ఫొటోస్ వీడియోస్ తీసి స్టోర్ చేయడమే కానీ, బ్లాక్మెయిలింగ్ చేయడమే కానీ, లేకపోతే ఆ ఫోటోలు ఇంకొక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే కానీ, ఈ శరీరం ఒకరిది పెడుతున్నారు, మొహం ఒకరిది పెడుతున్నారు. అలాంటి బ్లాక్మెయిలింగ్ గ్రాఫిక్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా. అలాంటివి చేస్తే కూడా ఈ యాక్ట్ సెక్షన్ 15 వర్తిస్తుంది అని చెప్తుంది అనమాట పోక్సో చట్టం. ఓకేనా మేడం? అర్థమవుతుందా మీకు? అట్లా ప్రతిదానికి ఫస్ట్ ఇప్పుడు నేను చట్టంలో ఎందుకు భయపడట్లేదు అంటే చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఇన్లీగల్ యాక్టివ్స్ ఉన్నాయి. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఇప్పుడు తెలుసుకున్న చిన్నపిల్లల గురించి, ఇప్పుడు భార్యాభర్తల మధ్య మ్యారిటైల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకో. చట్టం ఇప్పుడు ఇల్లీగల్ కూడా చట్టంలో లీగలే అని చెప్తుంది. అవునా? అది ఎంతవరకు సపోర్ట్ చేద్దాం మనం? అంటే ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే అది కూడా లీగలే. ఆ అమ్మాయి కూడా 498 వేసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా MC వేసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా DVC వేయవచ్చు అని చట్టం చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే అదేంటి ఈ దరిద్రాలు తెచ్చి అంటే మ్యారిటల్ లైఫే ఇలా ఉంటుంది కదా, మళ్ళీ ఇల్లీగల్ కూడా ఏం సమాజంకి మెసేజ్ ఇస్తుంది ఈ చట్టం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ చట్టం అనేది ఒక సముద్రం లాంటిది. చట్టం అనేది ఒక సముద్రం లాంటిది. ఒసే అంటే ఒక చట్టం, ఒరే అంటే ఒక చట్టం, అట్లా కులాలను పెడితే ఒక చట్టం. అలాంటి చట్టంలో ప్రతి దానికి కూడా మంచి ఉద్దేశంతోనే ఈ సెక్షన్స్ అనేవి రూపొందించబడతాయి. ఇల్లీగల్ కాంటాక్ట్లు చట్టం ఎందుకు చేసింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో నేను ఏ అమ్మాయినైనా గెలికితే అది లీగల్గా ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది కాబట్టి నేను ఒక అమ్మాయి జోలికి వెళ్ళను అని ఆలోచిస్తారని చట్టం దీన్ని రూపొందించింది. ఏ మేడం?